ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి కార్యమునకు ఒక ఉద్దేశ్యం కలదు. ప్రజలు ఈ భూమిపై జీవించినప్పుడు వారికి తమ స్వంత ఉద్దేశ్యం ఉంటుంది. మన విశ్వాసపు జీవితంలో మనం కూడా ఒక ఉద్దేశ్యం కలిగి ఉండవలెను. అయితే మన విశ్వాసం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షలను పొందుచు. మన విశ్వాసము యొక్క ఉద్దేశ్యమనగా మన ఆత్మ యొక్క రక్షణ, నిత్య జీవము. మనకు నిత్య జీవమును ఇచ్చుటకు దేవుడు తన 6000 సంవత్సరాల విమోచన కార్యమును 3 యుగాలుగా విభజించారు మరియు ప్రతి యుగంలో మనకు భిన్నమైన రక్షకుని పేరును ఇచ్చారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రజలకు బాప్తిస్మము ఇవ్వవలెనని దేవుడు మనకు చెప్పారు. అనగా తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ తన నామమును కలిగి ఉన్నారని అర్థం. తండ్రి యొక్క నామము యెహోవా, కుమారుని యొక్క నామము యేసు. ప్రతి యుగంలో రక్షకుని యొక్క పేరు భిన్నంగా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ యొక్క నామము ఏమిటి? మొదటగా రండి తండ్రి యొక్క యుగంలో రక్షకుడు ఎవరో కనుగొందాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. తండ్రి యొక్క యుగంలో రక్షకుని యొక్క నామము యెహోవా. ప్రజలు యెహోవా ద్వారా తప్ప ఇతర పేరుతో రక్షింపబడలేదు. అయితే యుగము కుమారుని యుగమునకు మార్చబడినప్పుడు రక్షకుడు ఎవరు? మరి ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే యేసు మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనెను. తండ్రి యొక్క యుగము నుండి కుమారుని యొక్క యుగముగా మారినందున రక్షకుని యొక్క పేరు యెహోవా నుండి యేసుగా మారెను. కుమారుని యుగంలో రక్షకుడైన యేసును విశ్వసించిన వారు రక్షింపబడగలిగారు. అయితే కుమారుని యుగంలో, తండ్రి యుగంలో రక్షకుడైన యెహోవాను విశ్వసించిన వారికి ఏమీ జరిగెను? కుమారుని యొక్క యుగంలో తండ్రి యెహోవా యందు విశ్వాసముంచిన వారు ఆ యుగపు రక్షకుడిని పొందుకోలేదు, చివరకు రక్షింపబడలేకపోయారు. దేవుడు మనకు ప్రతి యుగంలో రక్షకుని యొక్క భిన్నమైన నామమును ఇచ్చారు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని వ్రాయబడినట్లుగా రక్షకునికి యొక్క ప్రతి నామమునకు ఒక కాలపరిమితి కలదు. తండ్రి యొక్క యుగంలో ప్రజలు తండ్రి యొక్క నామం ద్వారా మాత్రమే రక్షింపబడ్డారు మరియు కుమారుని యుగంలో ప్రజలు కుమారుని యొక్క నామం ద్వారా మాత్రమే రక్షింపబడ్డారు. ఇప్పుడు అది పరిశుద్ధాత్మ యొక్క యుగము. కుమారుని యొక్క యుగము నుండి పరిశుద్ధాత్మ యొక్క యుగముగా మార్చబడినందున రక్షకుని యొక్క పేరు కూడా తప్పక మారవలెను. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఇక్కడ నేను అనగా యేసు. కాబట్టి నా క్రొత్త పేరు యేసు కాదు, కానీ మరొక పేరు. జయించువానికి మరువైయున్న మన్నాను భుజింపనెత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుందును పొందినవానికే గాని అది మరి ఎవనికినీ తెలియదు. జయించువాడు క్రొత్త పేరు గల రాయిని పొందుకొనును. ఇక్కడి రాయి నిజమైన రాయి కాదు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారే. రాయి యేసును సూచిస్తుంది.
దానిని పొందుకుని వారికి మాత్రమే యేసు యొక్క క్రొత్త పేరు తెలియను. లోకమంతటికీ యేసు యొక్క పేరు ముందే తెలుసు, కానీ ఆయన యొక్క క్రొత్త పేరు ఇంకా తెలియదు. దానిని పొందుకుని వారికి మాత్రమే అది తెలియనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఈ క్రొత్త పేరు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో రక్షకుని యొక్క పేరు. రక్షింపబడుటకు మనం తప్పక క్రొత్త పేరును పిలవాలి. అది ఎందుకనగా క్రొత్త పేరు పరిశుద్ధాత్మ యొక్క యుగంలో రక్షకుని యొక్క నామము. పరిశుద్ధాత్మ యొక్క యుగంలో మనం తప్పక క్రొత్త పేరును తెలుసుకోవలెను. అప్పుడు మాత్రమే మన విశ్వాసపు లక్ష్యమైన రక్షణను మనం పొందుకోగలము. రండి మనం పరిశుద్ధాత్మ యొక్క యుగంలో రక్షకుడైన క్రొత్త పేరును పొందుకుని రక్షింపబడెదము.